వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. ఈరోజు క్లాస్లో ఫోర్త్ సెమ్ కంప్యూటర్ సైన్స్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్. రేపే నాకు ఎగ్జామ్. ఈరోజు నేను ఎలా అయినా పాస్ అయిపోవాలా, ఏం చదివితే పాస్ అవుతాను, ఎలా చదివితే పాస్ అవుతాను, నోట్స్ కావాలా, క్లాసులు కావాలా, అన్నీ నేను ఇచ్చాను. జాగ్రత్త ఒక 2 నిమిషాలు విను. ఈజీగా నీకు ఏం చదవాలో ఒక ఐడియా వచ్చేస్తుంది. యూనిట్కి ఒక 4 క్వశ్చన్స్ ఇచ్చాను, కానీ ఇందులో మీకు డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్కి సంబంధించిన కాంపోనెంట్స్ని ఎక్కువ అడుగుతున్నాడు. ఈ 3 మోడల్స్ కూడా ఒక క్వశ్చన్ అండి. ఇవి 3 క్వశ్చన్స్ కింద మీకు ఇచ్చాను. ఈ 3 మోడల్స్ డేటా మోడల్, నెట్వర్క్ డేటా మోడల్, రిలేషనల్ డేటా మోడల్, ఈ 3 మోడల్ ఒక క్వశ్చన్ కింద లెక్క వేయండి. అంటే పెద్ద పెద్ద క్వశ్చన్లు కాదు, చిన్న క్వశ్చన్లే. ఓకేనా? సో ఇవి మీరు టచ్ చేయాలి ఫస్ట్ యూనిట్లో. రెండో యూనిట్ చూసుకున్నట్లయితే ఎంటిటీ అనే క్వశ్చన్ ఎక్కువ ఇస్తున్నాడు. ఎంటిటీ ఇవ్వకపోతే డేటా అబ్స్ట్రాక్షన్ ఇస్తాడు. ఇది ఎక్స్ట్రా క్వశ్చన్ అండి. యూనిట్ 3 నార్మలైజేషన్, ఇది కంపల్సరీ క్వశ్చన్ చదవాలా. ఇందులో ఈ 3 ఒక క్వశ్చన్ కింద లెక్క పెట్టండి. 2NF, 3NF, BCNF, 4NF. ఒక్కొక్క దాని నుంచి కొద్దిగా ఒక షార్ట్ మ్యాటర్ ఉంటుంది అంతే. ఓకేనా? ఇవి మీకు అర్థమయ్యేటట్లు నేను యాప్లో చెప్పాను. మీరేం వరి అవ్వద్దు. నోట్స్లు, క్లాసులు అన్నీ ఇచ్చాను. సో ఇవన్నీ ఎక్కడ అవైలబుల్గా ఉన్నాయి అంటే మన యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. యాప్ నేమ్ డిఎంటీ లాజిక్స్, ప్లేస్టోర్లో ఉంటుంది. డౌన్లోడ్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసిన వెంటనే లాగిన్ ఆ రిజిస్టర్ అడుగుతుంది. రిజిస్టర్ అవ్వండి. పేరు, మెయిల్, ఫోన్ నెంబర్, రిజిస్ట్రేషన్ అయిపోయింది. అయిన వెంటనే సెమిస్టర్స్ కనిపిస్తాయి. 4th సెమిస్టర్ క్లిక్ చేయండి. స్కిల్ పేపర్లు ఫస్ట్లో ఉంటాయి. సో మనకి ఇప్పుడు కావాల్సిన పేపర్ గురించి చూద్దాం. సో మనం మాట్లాడుతుంది డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇదిగోండి, జస్ట్ ఫర్ 59 రూపీస్కే వీడియో క్లాసెస్, మోడల్ పేపర్స్, టాప్ 15 క్వశ్చన్లు, వాటి యొక్క ఆన్సర్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేశాను. సో రేపే ఎగ్జామ్ అంటే ఈరోజు రాత్రి నువ్వు చేయాల్సిన పని, నీ జేబులో నుంచి ఒక 60 రూపీస్, అంటే ఒక 59 రూపీస్ ప్లస్ 1 రూపీ ఎక్స్ట్రా పడుతుంది. 60 రూపీస్ మీరు ఇన్వెస్ట్ చేసి ఒక 2 అవర్స్ కూర్చొని చదివితే పాస్ అయిపోతారు. నెగ్లెక్ట్ చేయొద్దు. మనం చదవట్లేదు అందుకే కష్టం అనిపిస్తుంది. చదివితే వెరీ వెరీ ఈజీ, డెడ్ ఈజీ. ఏం కష్టం కాదు, చదవండి, ఈజీగా పాస్ అవుతారు. ఏ డౌట్ ఉన్నా ఈ నెంబర్కి మెసేజ్ చేయండి, నేను మీకు వెంటనే రెస్పాండ్ అవుతాను. ఓకే? సో అదేవిధంగా డిగ్రీకి సంబంధించి అన్ని సబ్జెక్ట్స్ కూడా, అన్ని సెమిస్టర్స్ కూడా మన యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్కి కూడా మన యాప్ గురించి చెప్పండి. ఓకేనా? సరే, మనం ఇప్పుడు యూనిట్ 4 చూద్దాం నాన్న. SQL కానీ ఈ లాజికల్ రిలేషనల్ ఆపరేషన్స్, ఎస్క్యూఎల్కి సంబంధించిన న్యూమరిక్ లాజికల్ రిలేషన్ ఆపరేటర్స్ గురించి కానీ లేదా ఎస్క్యూఎల్ గురించి కానీ ఖచ్చితంగా అడుగుతాడు. ఈ 2 కంపల్సరీ మీరు చదవాలి. ఈ 2 క్వశ్చన్స్ని టైం ఉంటే చదవండి. యూనిట్ 5లో టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ట్రిగర్ అనేది 100% చదవాల్సిన క్వశ్చన్ అండి. కొన్ని గన్ షాట్ కన్ఫర్మ్ క్వశ్చన్స్ ఉంటాయి ప్రతి యూనిట్లో, అవి మీరు మిస్ చేయొద్దు. మన అదృష్టం బాగోపోతే అలాంటి క్వశ్చన్లు మిస్ అవుతాయి తప్ప 100కి 99% అవే క్వశ్చన్లు పడతాయి. ట్రిగర్ అనే క్వశ్చన్ అలాంటి క్వశ్చన్ అండి, ఖచ్చితంగా చదవాల్సిన క్వశ్చన్. దీంతోపాటు PL/SQL యొక్క బ్లాక్ స్ట్రక్చర్ చదవాలి. టైం ఉంటే ఈ 2 టచ్ చేయండి, లేదా ఈ 2 చాలు మీకు. ఓకేనా? సో ఈ 10-15 క్వశ్చన్లు నువ్వు ప్రిపేర్ అయితే ఈజీగా పాస్ అయిపోతావు. చదవడం ప్రారంభించు. చదివితేనే నీకు ఈజీ అవుతుంది. 5 యూనిట్లు ఎప్పుడు చదువుతానంటే అవ్వదు. ప్రారంభిస్తే ఎంతో కొంత చదువుతావు. నేను మరీ చెప్తున్నా, ఎగ్జామ్ రాసేటప్పుడు అన్ని క్వశ్చన్లు అటెంప్ట్ చేయండి. నీకు ఒక 5 క్వశ్చన్లు వచ్చినా మిగతా వదిలేకు. మిగతా క్వశ్చన్ కూడా నీకు ఏది వస్తుంది రాయి, అటెంప్ట్ చేయి. క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడం నేర్చుకోండి. పేపర్ మొత్తం రాయండి. ఈజీగా ఒక 20+ పేజెస్ రాయడానికి ట్రై చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా ఇక్కడ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, మీకు రిప్లై వస్తుంది. మీకు ఇంకే సబ్జెక్ట్స్ కావాలన్నా మన యాప్లో అవైలబుల్గా ఉన్నాయి, చెక్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ క్లాస్మేట్స్కి, మీ గ్రూపుల్లో కూడా షేర్ చేయండి. మిగతా వాళ్ళకు కూడా మన ఛానల్ గురించి, మన యాప్ గురించి తెలుస్తుంది. అదేవిధంగా ఎలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.